ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఈ బలిపీఠం మీద గురువులు కానుకగా సమర్పించి మీ ఒక్కొక్కరి ఇంటెన్షన్స్ కోసము ప్రార్థన చేయబోతూ ఉన్నారు. అలాగే ఆన్లైన్లో ఎవరెవరైతే మాసులో పాల్గొంటున్నారో మీ అందరి విన్నపాలను మేము సమర్పించుకుంటూ ఉన్నాం. అలాగే ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా కలిసి మీరు మాకు అడిగి కోరుకున్నటువంటి అన్ని ప్రార్థన విన్నపాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో భక్తితో విశ్వాసముతో మీ అందరి విన్నపాల కోసం ప్రార్థన చేసుకుంటాం. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Inaredi and all the other souls who rest in peace. Mass offered by Gade Lusirani and the family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and a family. For God's mercy upon the departed soul of Madhimi Valankandi Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon the Elur Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, Mass offered by Divine Word Retreat Center. For God's blessings upon Mansi, Mass offered by the members of the family. For the good studies and well-being of Zane Tejas, Mass offered by the members of the family. For the fear of God to Palli, Drakshavalli and Darahas, and to obey the parents, Mass offered by the members of the family. Thanksgiving Mass for all the blessings and for the good health of Rajashekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Saumyalata, and for the special intentions, Mass offered to Our Lady of a Help of Christians by Dugimbudi Sriva Reddy and her family. For the departed soul of Shauri Prabhagar to rest in peace, Mass offered by Sunita. For God's blessings, good health of Maria Sagarika, and for the special birthday blessings upon Bala Abhinash, Mass offered by Bonagiri Arogyamma. For the good health and deliverance from evil bondages, Mass offered by Singarapu Sujata. For the safe delivery of Mary Saujanya and for the good health of a mother and a baby, Mass offered by Mary Saujanya. For God's blessings upon Rampicharla Vinod Kumar and Manasa on the occasion of the 4th wedding anniversary and for the brighter future of Koksha Amira, Mass offered by the members of the family. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అన్ని విన్నపాలను భక్తితో ఈ పరిశుద్ధ బలిపీఠం సమర్పించుకుంటూ మనము ఈ ఇంటెన్షన్స్ కోసం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, భక్తితో ప్రవేశ గీతం పాడుకుంటూ ఈ పరిశుద్ధ బలిని మనం ప్రారంభిస్తాం.
దేవుడు చేసినటువంటి అనేక మేల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో మనమందరము కూడా యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ విందును యోగ్యరీతిగా కొనాడి నిమిత్తము మన పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయురని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నూతన జన్మనొసగు శక్తిగల జ్ఞాన స్నానము ద్వారా మాకు మోక్ష దేవి జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రులను చేసిన వారు నీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. పౌలు దెర్బ, లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒక్కడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కానీ అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. లిస్త్రా, లింకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి ఎడల సద్భావము ఉండెను. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములో ఉన్న యూదులకు తెలియను. వారులు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తలుల చేత, పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలయనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫిగియా, గలతీయా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దులను చేరుకొని బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయాకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడానియా మనుష్యుడొకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతుములాడుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిపించెనని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును
అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 21 వరకు వాక్యము. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందినవారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల అది మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల ఇవి అన్నీయు చేయును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి చెప్పినటువంటి కొన్ని చక్కటి మాటల గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి ఈ మాటలలో యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందుగా అది నన్ను ద్వేషించినది అని చెప్పుచు, ఇదిగో నేను మిమ్ము లోకము నుంచి ప్రత్యేకపరిచాను, లోకము నుంచి నిన్ను వేరుపరిచాను, లోకమును గురించి మీకు ఎటువంటి ఆలోచన లేకుండా మిమ్మల్ని నేను రక్షించుకున్నాను, నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నా కొరకు నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకని లోకము ఆయన బిడ్డలను గుర్తించదు అనగా, దేవుని మనసు, దేవుని మార్గములు, దేవుని ఆలోచనలు, దేవుని క్రియలు, దేవుడి విధి విధానాలు అన్నీ కూడా పరలోక సంబంధమైనవి. కానీ లోకము గతించిపోయేటువంటి విధముగా, పాపమునకు ప్రేరణగా, బలహీనతలు, వ్యసనాలు, వ్యామోహములు, అవినీతి, అక్రమము, ఈ విధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటిదే లోకముగా పరిగణింపబడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించినప్పటికీ లోకపు మాలిన్యము అంటక, లోకపు పోకడును అనుసరింపక ఆయన తన పరిశుద్ధతను నిలుపుకొని మనందరిని కూడా ఆ పరిశుద్ధత నిమిత్తమై పిలుచుచున్నారండి. పిలిచేటువంటి క్రమంలో ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో లోకము నన్ను ద్వేషించింది కనుక, మీరు నా సేవకులు కనుక, నా నామందు ప్రతిష్ఠింపబడిన వారు కనుక, అది తప్పక మిమ్మును
అది తప్పక మిమ్మును ద్వేషించును, అది మిమ్మును అంగీకరింపదు. ఇక్కడ లోకము నిన్ను అంగీకరించినది అనంటే, లోకము నిన్ను బాగుగా అర్థము చేసుకున్నది అనంటే, ఇక్కడ మన మనస్సు, మన స్థితిగతులు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవిగా ఉన్నట్లయితే లోకమునకు ఎటువంటి సమస్య లేదు. కానీ సమస్య అంతా కూడా దేవునితోటే. ఎందుకంటే మనమందరము ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ లోక సంబంధములుగా జీవించిన వారమైతే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను వేరుపరిచాను కదా, నేను నిన్ను ప్రత్యేకపరిచాను కదా, నేను నిన్ను అభిషేకించుకున్నాను కదా, నిన్ను నా సొత్తుగా ఎంచి ఉన్నాను కదా అని దేవుడు నీతో మాట్లాడుతూ గుర్తు చేస్తున్నాడు. నీకు లోకానికి ఎటువంటి సంబంధము లేదు. లోకము గతించిపోయేటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. లోకమును అనుసరించేవాడు దేవునిని ఎప్పటికి కూడా సంతోషపెట్టలేడు. ఇప్పటి కాలంలో ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇలానే ఉన్నవి. క్రైస్తవుల మీద దాడులు, ఎవరైతే యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నారో వారి మీదకి దాడులు జరుగుతున్నాయి. లోకము ద్వేషిస్తుంది, అంగీకరించట్లా. ఇంకా రానున్నటువంటి రోజులలో పరిస్థితులు మరింతగా మార్పు చెంది మరింత దీనస్థితికి క్రైస్తవులు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మున్ముందు ఉన్నవి అని మనము గ్రహించాలి. ఆ పరిస్థితులు రాకముందే మనము చెప్పబడిన వాక్యము ప్రకారముగా లోకము నిన్ను ద్వేషించినది, కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ వచ్చినవి అని అనగా ఈ వాక్యము జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఈ లోకంలో మంచి చేయగానే ఆయనకు తిరిగి ఏమొచ్చింది? వ్యతిరేకత, నిందలు, అవమానాలు, మరణము. అదేవిధంగా ఆయన నామమును నువ్వు అనుసరించున్నావు కాబట్టి, ఆ నామమును ధరించుకున్నావు కాబట్టి తప్పక లోకము నిన్ను ద్వేషించింది. ద్వేషించినప్పటికీ కూడా భయపడొద్దు. మనకందరికీ తెలుసు, యథా రాజా తదా ప్రజ అని. రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు కూడా అలానే ఉంటారంట. మరి మన రాజు యేసయ్య అయితే ఆయనను లోకము ద్వేషిస్తే తప్పక మనల్ని కూడా ద్వేషించింది కదా. ఆయనను అంగీకరించినట్లయితే మనల్ని కూడా అంగీకరించింది కదా. కనుక ఈ మాటను బట్టి మనము ధ్యానం చేస్తూ మన జీవితము, మన విధి విధానాలు, మన క్రమము, మన క్రియలు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా యేసయ్య పరముగా ఉన్నవా లేక లోక సంబంధముగా లోకపరముగా ఉన్నవా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పోగొట్టుకొనక నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే ఈ కాలమున మిమ్మల్ని ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరేమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ఓ ప్రభువా,
క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలనందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.